హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే పాలతో కోవా చేశానండి. మనం స్వీట్ షాపుల్లో 700, 800 ఉంటుంది కదా కేజీ, అంతకు మించి టేస్ట్ ఉంటుందండి. అది ప్యూరో కాదో మనకు తెలియదు, కానీ ఇదైతే మన చేతులతో చేసుకుంటాం కదా, ప్యూర్ కోవాలాగే ఇంకా మించి ఉంటుందండి టేస్ట్. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. నేనైతే మాకు బర్రెపాలు చిక్కుతాయండి, గేదె పాలు, అవైతే 2 లీటర్స్ తీసుకున్నాను. మీరు ఫస్ట్ 1 లీటర్తో అయినా ట్రై చేసి చూడండి. మనకి ఇంకా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఇలా కలబెడుతూనే ఉండాలి. చుట్టూరు మనకు చెక్కులు కడుతూ ఉంటుంది కదా మీగడ, దాన్ని కూడా చుట్టూరు గీక్కుంటూ అది మళ్ళీ కలుపుకుంటూ ఉండాలండి. మనకు కొలత ఏ లెక్క వస్తుందంటే, మన కేజీ కోవా కావాలంటే ఇంచుమించు 3 లీటర్లకు వస్తుందండి. నేను ఎప్పుడు చేసినా లీటర్ పాలకి 350 గ్రాములు కోవా వస్తుంది. ఈసారి కూడా నేను తూకం వేసానండి. 2 లీటర్ల పాలకైతే నాకు 700 గ్రాములు వచ్చింది కోవా. అంటే ఇంచుమించు 1 కేజీ కోవా కావాలంటే 3 లీటర్ల పాలు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా చిక్కబడే వరకు మనకు కలుపుతూనే ఉండాలండి. లాస్ట్కి వచ్చేసరికి అయితే ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలి. మీడియం కంటే కూడా సిమ్మే బెటరు. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూసారు కదా, ఇలా చిక్కబడ్డ తర్వాత, గట్టిపడ్డ తర్వాత మనం మళ్ళీ ఒక పావు సేరు అండి, 2 లీటర్లకి పావు సేరు చక్కెర వేసుకున్నాను చాలు. మళ్ళీ ఆ చక్కెర కూడా కరిగి మళ్ళీ కొంచెం పలసనవుతుంది. ఆ తర్వాత మళ్ళీ చిక్కబడాలండి. ఆ కరిగిన చక్కెర కూడా మళ్ళీ గట్టిగా అవ్వాలి. అప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకొని మనం కలబెడుతూ ఉండాలి. మీరే చూసుకోండి, ఇంచుమించు నా లెక్క అయితే 300కి మనకు కేజీ కోవా వస్తుంది ఇంట్లో చేసుకుంటే. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి. మాకు బర్రెపాలు చిక్కుతాయి కదా, ఇలాగే ఇంట్లోనే చేసుకుంటాను. కోవా మాత్రం బయట ఎప్పుడు కొనము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా, గట్టిగా వచ్చేస్తూ ఉంది. అసలు నెయ్యి కూడా నాకైతే నెయ్యి బయటకు వచ్చేస్తుందండి. ఎక్కువగా ఉన్నట్టుంది వెన్న శాతం కూడా. నెయ్యి అసలు ఎక్కువైపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, దగ్గర పడిపోయింది. ఈ టైంలో బాగా చిక్కబడ్డాక ఆపేసుకొని కప్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మీరైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఒక్కసారి చేసి చూసుకున్నారంటే ఇంకైతే అసలు మీరు బయట కొనరు. అయిపోయిందండి, చూసారు కదా, దగ్గరకు వచ్చేసింది. ఇంకా తీసేయచ్చు. కప్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.